హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. కొంచెం నీరసంగా ఉంటుంది దోస్తులు. అయితే ఏంటిది అని అంటే జలుబు బాగా అయిందన్నమాట. అస్సలకే చాతన అనేది అయితలేదు. ఇక మీకోసం వీడియో చేయాలి కదా, మన సబ్స్క్రైబర్స్ అందరు వెయిట్ చేస్తుంటారు అని మీకోసం అయితే చేస్తున్నాము. ఇక 2-3 డేస్ నుండి ఇట్లనే అవుతుంది, అంత తింపినట్టు అది ఇది అని. ఇక టాబ్లెట్స్ అయితే వాడుతున్నాం కానీ ఇంకా క్యూర్ అయితే అయితలేదు దోస్తులు. అందుకే నిన్న నైట్ పెట్టే వీడియో పెట్టలేదన్నమాట. ఎప్పుడో చేసింది ఉంటే అట్లయితే అప్లోడ్ చేసాం దోస్తులు. ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడపిల్ల జీవితం, సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 15 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇది వంటలేదు కదా, ఇది పంటే. నేను శ్రీనితోటి మాట్లాడదాము అని అంటే ఆడికిడికే తిరుగుతుంది. ఇది బెడ్రూమ్లకు పోతే నేను డోర్ పెట్టుకొని పడుకుందామంటే అటు ఇటు తిరుగుతుంది కదా. ఇంకా 2 రోజులైనాక అత్తే ఏమవును, ఈమె తొందరనే ఇక్కడేదో పడిపోతున్నట్టు ఉరికొచ్చింది. అన్నవా ఈ మెడల షైన్ ఎక్కడిది? అబ్బో, చూసింది కదా, ఏమని చెప్పాలి? ఆ ఫ్రెండ్ ఇచ్చింది. ఏ ఫ్రెండ్ ఎందుకు ఇచ్చింది? నేనే స్కూల్ టాపర్ వచ్చిన కదా, అయితే అది గిఫ్ట్ గా ఇచ్చింది నాకు. అవునా? ఏ ఫ్రెండు? అక్కడ ఉంటా చూసినావా, సుప్రజ అని, అది నా బెస్ట్ ఫ్రెండ్. అయితే ఇచ్చింది, వేసుకున్నా. నీ ముఖానికి అవసరమా చైను? ఇడిదే నేను వేసుకుంటా. ఓ అద్దమ్మా, అది ఫీల్ అవుతుంది. ఈ చైను నేను ఇయ్యా, నాకే ఉండని. నీ ముఖానికి షైన్లు గీన్లు అవసరమానే? అది రోజు వేసుకోమన్నదా నిన్ను? అది తీసి దాచిపెట్టుకొని ఎటన్నా పోయినప్పుడు వేసుకుంటే ఏంది? అయినా నీకెవడు పాడైండు గాని నువ్వెడిపోతావు. చక్కగా వండు మూసుకొని, సరేనా? సరే. అమ్మో, ఇంకా నయమైంది. ఇది ఇటు ఇయ్యి అని గుంజుకోలేదు. ఏదో అట్లా కవర్ చేసినా గాని డోర్ పెట్టుకుందాం. అమ్మయ్య, డోర్ అయితే పెట్టేసిన. శ్రీనుకు ఫోన్ చేసి మాట్లాడతా. పడుకున్నాడు? హలో. పడుకోలేదా ఇంకా? లేదు, నువ్వు ఫోన్ చేస్తావని వెయిట్ చేస్తున్నా. ఏం చేస్తున్నావు ఇంతసేపటి నుండి? ఎందుకు ఫోన్ చేయలేదు? ఆమె అటు ఇటు తిరుక్కుంటా ఉన్నది. ఆమె బెడ్రూమ్ లోకి ఎప్పుడు పోతుందా, నేను ఎప్పుడు డోర్ వేసుకొని నీతోటి మాట్లాడదామా అని చూస్తున్న శ్రీను. అవునా? తిన్నవా లేదా? తిన్నా. ఇక ఈ చైన్ ఎక్కడిది నీకు? ఎవరిచ్చిర్రు? మెడలేసుకొని తిరుగుతున్నావని అడిగింది తెలుసా. ఇక మా ఫ్రెండ్ ఇచ్చిందని కవర్ చేసిన. దానికి ఎందుకట? అన్ని అవసరమట్నా దానికి? ఏమో ఇక అడుగుతుంది. అప్పుడు అచ్చుడితోటే ఏమంటుంది తెలుసా, చదువులు లేదు ఏది లేదు, ఓ బాగా మార్కులు వచ్చినాయి బూ అని భూమి మీద ఆవుతలేవు, పెళ్లి చేసి పారెత్తా అని అంటుంది. చేత్తది ఎందుకు చెయ్యది? దాన్ని పెట్టే కాడ పెడితే అప్పుడు అంగుతుంది పానంగాని. నువ్వెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు లావణ్య. నువ్వు ఎదురు తిరిగినప్పుడే అన్నీ మంచిగా ఉంటాయి, అర్థమైందా? నువ్వు ఇట్లనే పోని అని అనుకుంటా ఉంటే, భయపడుకుంటా ఉంటే నిన్ను సంకలేసుకొని పోతారు. నేను ఉన్నా కదా నీ వెనుక ఇన్ని రోజులంటే అది వేరు. ఇప్పుడు నువ్వు ఉన్నా కదా, నిన్నెవరన్నేమన్నా అంటే నేను అస్సలకే ఊరుకునేటోని కాదు. అనుడు ఎంతసేపు గాని నాకు భయం శ్రీను. మళ్ళీ నన్ను బయటకెళ్ళనియది, చదువుకోనియది, ఇంట్లోకే ఎలగొడితే ఎటు పోతా అని నా భయం. ఏంటిది అది ఇంట్లోకే ఎలగొట్టేది? దానికి అంత సినిమా లేదు, అది పోవాలి ఫస్ట్, అర్థమైందా? అదే గాని ఏం కూర వండింది? ఏం కూర లేదు, ప్రొద్దున డాడీ నిందే ఆలుగడ్డ టమాటా ఉండే, ఇక అదే వేసుకొని తిన్నాం. నువ్వు తిన్నవారా? ఏం కూర? తిన్నా. ఎగ్గు వండింది అమ్మ. అయితే నాకు ఏం తిన్నా కూడా నువ్వే గుర్తుకొస్తావు తెలుసా బంగారం. అయ్యో, నేను ఇప్పుడు తింటాన్నా కానీ మా లావణ్య ఏం తింటుందో ఏం కథనో, నా దగ్గర ఉంటేనే మంచిగా తినిపించేవాడిని కదా అని అనిపిస్తుంది. అవునా? పెళ్లి చేసుకున్నాక తినబెడతలే. సరేరా. ఇంకా నీ దగ్గరికి రావాలని ఉంది లావణ్య. ఎందుకో మరి? ఏమో, నీ దగ్గరికి రావాలని ఉంది. నీ దగ్గర కూర్చొని నీతోటి మాట్లాడుతుంటే అసలు టైమే తెలియదు. బయటకి వస్తావా ఇప్పుడు? అద్దురా, అది ఎప్పుడు తెలివితేటే ఉంటది. పుష్కరా నేను వచ్చే చూసిందనుకో మళ్ళా వేరే అవుతుంది. సరే గాని రేపు పొలంకెళ్ళి పోతుందా?
ఏమోరా పోతుందో పోదో. ఇక నేనైతే నైట్ ఫోన్ చేస్తా, ఆమె లేకపోతే ఫోన్ చేస్తా గాని ఆమె ఇంట్లుంటే ఫోన్ చెయ్య, సరేనా? సరే సరే గాని అట్లా బయట ఊర్చో మా అమ్మతోటి ఇట్లా మా అమ్మ ఇట్లా బయట కూసున్నప్పుడు ఊకే దానికి భయపడి ఇంట్లోనే ఉండకు, అర్థమవుతుందా? సరేరా. సరే గాని నువ్వు కాలేజ్ ఇక్కడనే చెయ్యి, నన్ను వదిలిపెట్టి హాస్టల్ వెళ్ళకు. సరే సరే ఏం వెళ్ళనులే, అమ్మ వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు హాస్టల్కే పోవాలి నువ్వు అని, కానీ నాకు ఇష్టం లేదు నిన్ను వదిలిపెట్టి పోవడం, అస్సలకే పోను, సరేనా? నువ్వు కూడా ఇంటరు చేసుడే. చెయ్యాలని నాకు కూడా ఉందిరా, కానీ ఈమె చెయ్యనిస్తుందా చెయ్యనియదా అనే భయం అవుతుంది. నేను మాట్లాడతా కదా. అమ్మో నువ్వు మాట్లాడితే ఏంది వీడు ప్రతి విషయంలా నీ విషయంలో ఎందుకు వస్తుండో అని ఏమన్నా అనుమానం వస్తే? అట్లేం రాదు, రానియ్య కూడా, నువ్వు భయపడకు. సరేరా. టైం బాగైతుంది, మరి పడుకో ఇక, సరేనా? లవ్ యూ. లవ్ యూ టూ రా. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. చీనుతోటి మాట్లాడినంతసేపు ఎంత మంచిగా అనిపిస్తుందో. మా అమ్మ చనిపోయినప్పటి నుండి నాకు మళ్ళీ ప్రేమ దొరికింది అనంటే అది శ్రీనుతోటే. పడుకుందాం. చిన్నదాన్ని తోలుకొస్తే అయిపోగదనే, ఇల్లంతా బావురమన్నట్టు ఉన్నది. ఓ నీకు చిన్న బిడ్డ ఎందుకు, నీ పెద్ద బిడ్డ ఉన్నది కదా, గౌరాల బిడ్డ. నీ పెద్ద బిడ్డ లేకపోతే నువ్వు బతుకుతావా? ఓ గట్లా మాట్లాడకు, నాకు ఇద్దరు బిడ్డలు సమానమే, అర్థమైందా? సరే సరే తి, సమానమో ఎట్లనో గాని నీకెవరి మీద ఎంత ప్రేమ ఉన్నదో చూస్తా అంటేనే కనబడతాంది, తీయలేవు. ఓ రామా, ఎందుకే గట్లా మాట్లాడుతావు? ఎప్పుడు మనిషిని పొడిచినట్టేనానే నీ మాటలు? అయ్యో నేనేం పొడిచినట్టు మాట్లాడతలేంతి. సరే గాని ఇయ్యల్లా ఏం కూర వండుతావే? ఏమండారే? ఎగ్స్ ఉడకబెట్టి ఉల్లిగడ్డల పులుసు వేసి అల్లా గుడ్లేసి మసలబెట్టు, బాగా రోజులు అవుతుంది. సరే తి, చేస్తలే. జల్దీ ఎయిపో, నేను అన్నం తిని పొలం కాడికి పోతా. ఇయ్యల్లా ఆడ బాగా పనున్నది. ఏం పని? ఒడ్లు ఎక్కాలి, నీళ్లు కట్టాలి. ఒడ్లు ఇక రోజు చెక్కుదాం అని అంటే అటే ఓడైతుంది. ఇక సాతన కాక గాని ఇక ఇప్పుడు ఈ రోజు చెక్కుతా. నువ్వు తొందర అన్నం కూర అండుకో. సరే సరే. కోడిగుడ్లు ఉన్నాయా? లేవు, లావణ్యను దెమ్మనాలే. ఉన్నవా లావణ్య? ఏం చేస్తానవు? అమ్మా ఏం చేస్తానవు? రూమ్లకే బయటకు వెళ్తలేవు? ఏం లేదు, అట్టిగానే కూర్చున్నా, స్నానం చేద్దామని చూస్తున్నా. ఇక స్నానం తర్వాత చేద్దు గాని షాప్ పోయి మా నాన్న 4 గుడ్లు ఇవ్వమంటుండను దేపో. 4 ఏం సరిపోతాయి? 6 తెమ్మను, మనిషికి 2 తినచ్చు కదా. మనిషికి 2 తింటావు, నువ్వు వేసే కట్టానికి అంత లచ్చలు తెచ్చిడ కూడా పెడతాన్నావని. అయ్యో ఏమైతాంది, నేనే కదా ఇచ్చుటోని పైసలు, నువ్వు ఇత్తలేవు కదా. అరే లావణ్య, 6 తీసుకురాపో, మా నాన్న ఈమన్నాడని నేను ఆయనకి ఇత్తపో, మన ఖాతాలో రాసుకుంటాడు. సరే నానా. అప్పుడు కడుపు నిండా తినాలే. బిడ్డకు 2, నీకు 2, నాకు 2. ఆ దరిద్రపు దానికి 2 ఎందుకు? అరేది ఉల్లిగడ్డలు కోత్తా. కొయ్యిపో జల్దీ వంట చేయిపో. ఈ దొంగ ముండ మీద బాగా ప్రేమ పెరిగిపోతుంది మా ఆయనకు. దాని మీద ప్రేమ లేకుండా చెయ్యాలే, అది వేస్ట్ అని ప్రూవ్ చెయ్యాలే. నా తమ్ముణ్ణి రమ్మని దీన్ని చెడగొట్టుమనాలే. ఆ తాగుబోతోనికి ఇచ్చి దీన్నిచ్చి పెళ్లి చెయ్యాలి. అప్పుడు దాని జీవితం సంకనాకిపోతుంది. అది ఇంట్లోకే పోతేనే నా మొగడు నా పట్టున, నా బిడ్డ పట్టున ఉండి మంచిగా ఉంటాడు. లేకపోతే దానికి తిండి పెట్టు, దాన్ని ఏమనకు అని దాన్ని మొత్తం నెత్తి మీద ఎక్కించుకుంటాడు. వీడు పొలం కాడికి పోని ఇయ్యాల నా తమ్ముణ్ణి రమ్మంట. అమ్మా ఎగ్స్ ఏమన్నదైతే ఎగ్స్ తీసుకొస్తా అని పోతున్నా. సరే గాని చున్నేసుకొని రాపో, చున్నేసుకొని పో. కొంచెం పొద్దుగాల ఆడ విధవలుంటారు. సరే. అసలే దరిద్ర బాడుకవులున్నారు. ఎవ్వని కన్ను ఎట్లుండేది తెలియదు. ఎవ్వరి కన్నైనా నా లావణ్య మీద పడద్దు. ఇప్పుడు ఓకేనా? సూపర్ బంగారం. ఎందుకు నన్ను ఎవ్వరు చూడొద్దా? ఎవ్వరు చూడద్దు, చూస్తే నేనే చూడాలి. చేసినా ఏం చేసినా అది నేను నీ పైన నేనే చెయ్యాలి, అంతే. అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు పొద్దున చాయ్ తాగుదామని అక్కడ హోటల్ కాడికి వస్తారు కదా ఎవరన్నా, అందుకే చున్నీ వేసుకొని పొమ్మన్నా. సరే వెళ్ళు. సరే. పోతుండనే పొలం కాడికి, వచ్చే వరకు లేట్ అవుతుంది. అయ్యో మరి ఇంత టిఫిన్ బాక్స్ పట్టుకోపోతేంది? ఎందుకే టిఫిన్ బాక్స్ కడుపు నిండా తిన్నా. అలా 3-4 వరకు తొందరనే అత్తగాని. సరే పో.
వీడు పీకుతాండు కదా, నేను నా తమ్మునికి ఫోన్ చేస్తా. హలో అక్క. ఏం చేస్తున్నావురా? ఏం లేదక్క, ఇక లేచిన ఇంతకు ముందే ఛాయ్ తాగినా, ఇక స్నానం చేద్దామని స్నానానికి పోతున్నా. సరే గాని ఇంటికి అత్తా అని అంటివి కదరా, బావ పొలం కాడికి పోయిండు, 3-4 దాకా రాడ్రా, అత్తవా మరి? అవునా ఏ అక్క, రావల్లా? దా పోరి ఉన్నదిదా. పోరుంటేందే, నువ్వు ఉంటావు కదా, పోరు నాతోటి మాట్లాడుతుందా? ఈ ఇద్దరిని వదిలేత్తరారా నువ్వైతే జల్దీ. సరేనే అక్క, 10 నిమిషాలల్లా స్నానం చేసి అత్త నేను, సరేనా? సరేదా. నీ అవ్వ మా అక్కకి ఇంత మంచిగా సపోర్ట్ ఇస్తుందని నాకు తెలియదు. మంచిగా సపోర్ట్ ఇస్తే ఎప్పుడో రెచ్చిపోదును కదా. స్నానం చేసి పోతా. దొంగ ముండా, నిన్ను తాగుబోతోనికిచ్చి అంట పెడతనే, వానికి ఆస్తి లేదు ఏది లేదు. వాన్ని వేసుకొని నువ్వు నరకం అనుభవించాలే. నిన్ను వానికిచ్చే అంట పెడతా. వానికి నీకు మొత్తం సంబంధం ఉందని ఊరంతా చాటింపేటట్టు ఏత్తా. నిన్ను ఏ చేయాలో అదే ఏత్త నేను, లంగబొడ్డి. ఓకే, ఇంటికాన్నే ఉంటే బోరు కొడుతుంది. ఎటన్నా పోదాము అని అంటేనేమో ఎటు పోయేటందుకు లేదాయే, నాకెవ్వరు లేరాయే. అమ్మమ్మ తాతున్నా కూడా వాళ్ళ ఇంటికి పోయేదాన్ని కావచ్చు, వాళ్ళు నన్ను రమ్మందరు కావచ్చు. ఎవరు లేని ఒంటరిదాన్ని అయిపోతిని. ఏం చేస్తానవే? ఏం లేదమ్మా, ఇప్పుడే స్నానం అయింది. రాను విగరా. ఇది మళ్ళీ ఎందుకు పిలుస్తుందో. అక్క థ్యాంక్సే. నీ అవ్వ నువ్వు గింత మంచిగా అర్థం చేసుకుంటావని అనుకోలేదు. నీకు పొల్ల నచ్చింది, ఇంకేంద్రా పొల్లను పెళ్లి చేసుకో, నేను అద్దంటాననా? నీ అవ్వ బాగా ఒప్పుకుంటాడా? ఇప్పుడే చేసుకుంటున్నవారా పెళ్లి? చేసుకున్న వరకు దీన్నే చేసుకుంటే అయిపోతుంది. అంతే అంటవానే? మారిగా నీకు నిన్ను చూసి ఎవరిస్తారా? నీకు ఆస్తి లేకపాయే, ఏది లేకపాయే, తావుకుంటా తిరుగుడేనాయే, ఓ పని చేతులా లేకపాయే, నీకు ఎవరు పిల్లనిత్తరు. ఇదే పోరిని చేసుకున్నావు అనుకో, నీ బతుకు మంచిగా ఉంటదిగా. నీ అవ్వ ఎంత మంచి అక్కవే. దీన్ని పొట్టు వాడుకొని ఇచ్చిపెట్టాలని అనుకున్నా గాని నువ్వు డైరెక్ట్ పెళ్ళే చేసుకో అంటున్నావు కదా. మరిగా చేసుకో. ఏంది అమ్మో, వీడొచ్చిండేంది అమ్మా? ఏమున్నవే పోరి, నీ అవ్వ కత్తర్ నాకున్నావు పో. నువ్వు నా పెళ్ళాని వాటనే. పిలిచినాక ఎంతసేపటికి అత్తానవు? ఏం చేస్తానవే ఇంట్లో నువ్వు? అయ్యో అమ్మ, స్నానం చేసిన ఇప్పుడే, చెప్పమ్మా. ఏం లేదు, కూసుందురా అని పిలిచినా. ఏ పనుందమ్మా, బట్టలు విండెత్తా. బట్టలు వినుడు ఏం అవసరం లేదు, నా తమ్ముడు నీతోటి మాట్లాడతా అని వచ్చిండు, కాసేపు కూసోని మాట్లాడరాదు? నేను గైనతోటి ఏం మాట్లాడాలమ్మా? ఏం మాట్లాడడానికి ఏం లేదు. ఏం లేదా? అయ్యో ఆడు నిన్ను చూస్తా అని ప్రేమ కొద్దత్తే ఏం లేదు అని అనబడితివి. సరే గాని గా తల్మార్లా నానది ఒకటి లుంగున్నది తీసుకురాపో. సరే. రేయ్, నువ్వు కూడా రూమ్లకు ఓ, నేను బయట గొల్లమెత్తా. ఎవరు రాకుంటా నేను బయట ఉంటా, దాన్ని నోరు ముయ్యి ఒర్రకుంటా. సరేనే అక్క. అది నిన్నెట్లొప్పుకోదో చూస్తా. నువ్వు వేసే కథలకు మెడలంచి నీతోటి తాళి కట్టించుకోవాలది, సరేనా? సరేనే. ఇంతకంటే సంతోషం ఏముంటది? దొంగ మొకబ్ది. తల్మార్ల లుంగి లేదు కదా, ఎడబెట్టిర్రు. నువ్వేంది నన్ను వెనక నుండి వచ్చి పట్టుకుంటున్నావు? నేను నీతోటే మాట్లాడదాం, నీతోటే కాసేపు ఎంజాయ్ చేద్దామని వచ్చినా. నువ్వు నన్ను యూత్ అనే లేవు కదా. నా చేతు వదిలిపెట్టు. అమ్మా అమ్మా. మీ అమ్మ రాదు, ఎవరు రారు. నోరు ముయ్యి, నేను కాసేపు నీతోటి మాట్లాడాలే. ఎట్లా నిగనిగలాడుతానవే నువ్వు. నువ్వు నాకు కాబోయే పెండ్లానివి. ఏంటి? అవునే, మీ అమ్మ నాకిచ్చే నిన్ను పెళ్లి చేత్తది. అందుకే నీ ఎంబడబడతాన నేను. నేను చేసింది నువ్వు చూసుకుంటా ఉండాలే. అబ్బో, నీకు దండం పెడతా, నువ్వు నన్ను ఏమీ చెయ్యకు ప్లీజ్. నేను ఎవరిని పెళ్లి చేసుకొని ఇప్పుడే నేను మంచిగా చదువుకోవాలి. అదేనే, నాతోటే చదువుదువు. నీ చదువంతా, నీ చదువు నేను నేర్పిస్తా. ఇప్పటి నుండి నేర్చుకుంటావా? నా చేతు వదిలిపెట్టు ప్లీజ్, నీ కాళ్ళు మొక్కుతా ప్లీజ్.
తెలియదా? ఏమన్నా తెలియదంటే నవ్వుతారే పిచ్చిదానా. నీకు ఈ అవ్వ ఇప్పుడంటే ఇప్పుడు పెళ్ళి చేస్తే తెల్లారే ఇద్దరు ఉడతారు. సమృద్ధైనవు ఇంకా ఏది తెలియదని అంటానవేందే? అమ్మా అమ్మా నానా నానరాడు అమ్మరాదు. ఏయ్, నువ్వు నన్ను ఎక్కడ పడితే ఎక్కడ ముట్టకు ప్లీజ్, నీకు దండం పెడతా. నువ్వేం చేయమంటా చేస్తా, వెళ్ళిపో ప్లీజ్. ఆ రోజంటే వదిలేసిన మా అక్క ఏమంటదో అని భయపడి, కానీ ఈ రోజు నిన్ను వదలనే. అబ్బో, ఒక చిన్న పిల్లని ఇట్లా వేయడం కరెక్ట్ కాదు. ప్లీజ్ నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా ప్లీజ్. చిన్న పిల్లని ఎవ్వరనరు, అర్థమైందా? చూస్తే ఎట్లున్నావు తెలుసా? ఎంత ముద్దత్తన్నావు తెలుసా అనే కొరికి నవ్వల బుద్ధైతుంది నిన్ను. అబ్బా నీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టు. అమ్మా అమ్మా డోర్ తీయమ్మా. అమ్మా తీయదే పిచ్చిదానా. రావే, నేను అంగిప్పుతావు. రావే. నీకు సిగ్గు అనిపిస్తలేదారా? సిగ్గులేని బాడుకోవు. ఒక ఆడదాన్ని ఇంత ఘోరం చేస్తున్నవేంద్రా? అసలు నువ్వేమనుకుంటున్నావు? నేను మా నాన్నకు చెప్పి నిన్ను పోలీస్ స్టేషన్ లా వెట్టిపిత్తా. నన్ను ఎందుకు ఇట్లా చేస్తుర్రా మీరు? ఇదంతా మా అమ్మనే కావాల్సి చేపిస్తాందా ఏంది? ఏయ్, నోరు ముయ్యి, గట్టిగా వండబెట్టి తొక్కుతా. మళ్ళా ఏమనుకుంటానవో? చీ తాగుబోతోడా, నీ దగ్గర అంతా తాగిన వాసనే వస్తుంది. అసలు నీకు నాకు సంబంధం ఏంద్రా? నువ్వు ఎవ్వరికి రా చుట్టాలివి? నువ్వు దానికి చుట్టం మా అమ్మకు. దాంతో ఉండు, మాట్లాడుకో, ఏమన్నా చేసుకోవని నా జోలికి రాకురా. చెప్పినప్పుడు చెప్పినట్టు ఇను, లేకపోతే సర్త అర్థమైతుందా అనే. అందంగా ఉన్నవని బాగా పొగరుందేమే నీకు. నీ అవ్వ నరుకుతా. నరుకురా, నువ్వు నరుకు, నన్ను చంపు. నీ సంగతి ఏం చేయాలో అది చేస్తాడు మా నాన్న. మీ నానెవ్వడే నానా? అబ్బా ప్లీజ్ నన్నేం చెయ్యకు ప్లీజ్. ఇయ్యాల నువ్వు నా చేతిలో నలిగిపోవడమేనే కాబోయే నా పెండ్లామా. ఇప్పుడు కాకున్న తర్వాత అయినా నువ్వు నా పెండ్లానివే. ఆర్డర్ వచ్చేసింది, ఇక నేను రెచ్చిపోవడమే ఆలస్యం. అబ్బా, లడ్డుకు లడ్డు ముద్దకు ముద్ద ఉన్నవే. నువ్వు నా సొంతం అయిపోవడమే కరెక్టు, లేదంటే మూతి మూత. నన్ను వదిలిపెట్టు. అబ్బా నన్నేం చెయ్యకు ప్లీజ్. ఓరు ముయ్యే, తర్వాత అయినా నువ్వు నా కాబోయే పెండ్లానివే కదనే. నాతోటి పండటానికి నీకేమైతుందే? ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. నాకు నువ్వంటే ఇష్టం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోను. ప్లీజ్ నీ కాళ్ళు మొక్కుతా. వదిలిపెట్టు అమ్మా, వదిలిపెట్టు. వదిలిపెట్టనే. ఎంత ముద్దస్తన్నవే దొంగదానా. ఇన్ని రోజులు నా కండ్లకు కనబడకపోతివేమే, కనబడితే ఎప్పుడు నిన్ను మింగెద్దును. డ్రెస్ ఇప్పు. అబ్బా నేను ఇప్పను. ప్లీజ్ నువ్వు నన్ను ఏం చేయాలని అనుకుంటున్నావో? ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. అమ్మా విప్పుతావా లేపోతే నన్ను విప్పుమంటావా? ఇప్పవే, బట్టలన్నీ ఇప్పు. నన్నేం చేయాలనుకుంటున్నావు? నేను చిన్నదాన్ని, నువ్వు నా మీద ఇట్లా చెయ్యడం కరెక్ట్ కాదు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. నువ్వేం చేయమంటే నేను అది చేస్తా గాని ఇట్లాంటి తప్పుడు పని నాతోటి చేయకు. అమ్మా ఎక్కడి కొరుకుతున్నవే? నువ్వు నా చేతిలో ఈరోజు బలవుడు తప్ప ఏది లేదు. అమ్మా రా అమ్మా. అమ్మా అడోరి అమ్మా. అమ్మా నిన్నెవ్వడు కాపాడలేడు. నువ్వు నా చేతిలో లొంగిపోవడమే తప్ప నీకు వేరే దారే లేదే. రావే జల్దీ. అమ్మా 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 అడోరి అమ్మా. ఏందే, ఎందుకు డోర్ కొడుతున్నావు? అమ్మా చూడమ్మా, ఈయనే నా బట్టలు ఇప్పమని అంటుండమ్మా. నన్ను ఏదో ఎత్తాని అంటుండమ్మా. నీ కాళ్ళు మొక్కుతమ్మా, నన్ను కాపాడమ్మా. ఏయ్, ఏందే
వాడు చెయ్యమన్నది నువ్వు చెయ్యి, అర్థమైందా? వాడే నీకు కాబోయే మొగుడు, వాడినే నువ్వు పెళ్లి చేసుకునేది. వాడాడిచ్చినట్టు ఆడు, పాడిచ్చినట్టు పాడు, ఇప్పుమంటే ఇప్పు, పండుమంటే పండు. ఏందమ్మా నువ్వు గట్ల మాట్లాడుతున్నావు? నీ కాళ్ళు మొక్కుతమ్మా, నాకు ఇప్పుడే పెళ్ళిందమ్మా. ఇప్పుడు కాకున్నా కూడా తర్వాత అయినా వాడే నీ మొగడే. ఇప్పటిసుందే ట్రైనింగ్ తీసుకోవని దగ్గర. అర్థమైందా బేబీ? చూడే అక్క, ఎంత దగ్గరికి తీసుకున్నా అత్తలేదు ఇది. ఏయ్, వాడు దగ్గర తీసుకుంటే ఎందుకు పోతలేవే? ఇంతకన్నా మంచి మొగోడు ఏడ దొరుకుతాడు నీకు? అమ్మా నాది చిన్న వయసు అమ్మా, నీ కాళ్ళు మొక్కుతమ్మా, నీకు దండం పెడతమ్మా, నన్ను ఇట్లా వదిలిపెట్టమ్మా ప్లీజ్ అమ్మా. నువ్వు తర్వాత ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తా కూడా నేను చేసుకుంటమ్మా. నువ్వు వేసుకుంటావే, వాడికి నీ మీద మోజైంది. ఆ మోజు తీర్చుకోవడానికే వాడు అత్త అన్నాడు, నేను రమ్మన్నా. అంటే ఏమన్నట్టమ్మా? నేను ఆడదన్నా లేకపోతే గాడిదినా? అద్దమ్మా ప్లీజ్ అమ్మా, నేను ఎవ్వరి ముంగట బట్టలు ఇప్పదలుచుకోలేనమ్మా. ఎందుకు ఇప్పవే? నీ మొగం దగ్గర ఇప్పుకోవా? పెళ్ళైన ఇప్పుకోకపోతే ఎట్లా? మొగడు ఎట్లుంచుకుంటాడు అనుకున్నావు? వీడే నీ మొగడు, అది నేను ఫిక్స్ అయినా. నువ్వు ఫిక్స్ అయితే అయిపోతుందమ్మా, నాకు ఇష్టం ఉండద్దా? నాన్న లేని టైంలో నువ్వు ఇట్లా రమ్మని నన్ను ఇట్లా చేసుడు కరెక్ట్ పద్ధతి కాదమ్మా. నువ్వు నాకు చెప్పేదానివైనవానే? నేను చెప్పింది చేత్తవా చేయవా? ఇంటవా ఇనవా? కొట్టకమ్మా ప్లీజ్ అమ్మా. కొట్టుడు కాదు, నరుకుతా. నేను చెప్పింది చేత్తవా చేయవా నువ్వు? ఈ అయ్యకు మళ్ళీ ముచ్చడి చెప్పినావనుకో, ఇంత విషం తెప్పించి నీ అయ్యకు నీకు పోసి మీ ఇద్దరిని సంపుతా. చెప్పుతావా? నేనేం చెప్పగానమ్మా, నేను తప్పుడు పని చెయ్యలేనమ్మా, నన్ను వదిలిపెట్టి పొమ్మని చెప్పమ్మా ప్లీజ్, నీ కాళ్ళు మొక్కుతా. నేను పోనే అక్క, ఇది నాకు లొంగేదాకా నేను దీన్ని వదిలిపెట్టా. వదిలిపెట్టాకురా అమ్మా అని విలువకు, డోరు కొట్టకు. చుట్టుపక్కలోళ్ళు అత్తే ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది. దొంగ ముండా, నోరు మూసుకొని వాడు ఏది చేస్తే అది ఎయ్యి. ఏ తమ్ముడా, పని అయిపోయినాక విలువ అక్క అని. సరేనే అమ్మా అత్తమ్మా ప్లీజ్ అమ్మా, నీ కాళ్ళు మొక్కుతామ్మా. నడువే నడువు. అయ్యో, ఇదేంద్రా బయట కురుకుతాంది? ఓయే దొరకబట్టు. యాగే, నీ కాళ్ళు మొక్కుతమ్మా, నన్ను అట్లా చూడకుర్రి, నన్ను అట్లా వేయకుర్రమ్మా. ఏయ్, నోరు మూసుకొని చక్కగా రూమ్లకు రాయే. నేను రాను, నేను రాను. ఎందుకే? ఎందుకు పోవే? మేం చెప్పింది ఇంటవా ఇనవా? లేకపోతే మీ నాన్నకు ఇసం బొత్తా, నీకు ఇసం బొత్తా, మీ ఇద్దరిని సంపుతా. నువ్వేం చేయమన్నా చేత్తగానమ్మా, నాది చిన్న వయసు అమ్మా, ఇప్పుడు ఏది అద్దమ్మా, నీ కాళ్ళు మొక్కుతా. తమ్ముడా, దీన్ని అట్లా కాదురా, నీ ఇంటికి తీసుకపో 4 వద్దులు, అప్పుడు దీని పానం అంగుతుంది. అయ్యే పోదాం, మా ఇంటికి పోదాంపా. నేను రాను, నేను ఎక్కడికి రాను, నీ కాళ్ళు మొక్కుతా, నన్ను ఇట్లా వదిలిపెట్టుర్రి ప్లీజ్. నువ్వు ఇట్లా కాదే, నిన్నేం చేయాలో అదే ఎత్తావు నేను. తమ్ముడా, ఆయనత బావచ్చిండు అనుకో, మన ఇద్దరిది బయటపడుతుంది బాగోతం. ఓ బావను ఎటన్నా పంపించినాక నిన్ను రమ్మంట. ఓ 2 వద్దులు బావనెటన్నా పంపిస్తావు, అప్పుడు నువ్వు వచ్చి దీని సంగతి చూసుకుందువు. దీని కావరం పంపాలంటే దీన్ని ఏం చేయాలో అదే చేస్తా నేను. కానీ నువ్వు బాధపడకు, ఎన్నటికైనా ఎప్పటికైనా ఇదే నీ పెండ్లాం, గుర్తు పెట్టుకో. సరేనే అక్క, రమ్మంటే అత్తలేవు కదనే. నువ్వు నన్ను దాటి ఎడిగిపోతావో నేను కూడా చూస్తా. ఇన్నటికైనా నీ బతుకు నా చేతుల్లోనే నలిగిపోడు, అది గుర్తు పెట్టుకో. అక్క, వీలున్నంత త్వరగా బావను పంపి. సరేరా, ఎంగేసుకొని పోయి అత్త. అయ్యకు చెప్తావానే? ఇదంతా జరిగిన ముచ్చట చెప్తావా? చెప్పమ్మా, నన్ను వదిలేయమ్మా ప్లీజ్. నన్ను కడుపులో అన్నకమ్మా, కడుపు అంత నొత్తుంది, నన్ను వదిలిపెట్టమ్మా.
నీ అయ్యకు చెప్పినామనుకో నిన్ను ప్రాణాలతోటి బతికియ నేను గుర్తుపెట్టుకో. ఎన్నటికైనా ఇయ్యల్లటికైనా రేపటికైనా నీకు వాడే దిక్కు వానికిచ్చే నిన్ను పెళ్లి చేస్తా. రూపాయి కట్నం పొయ్యకుండా వాని చేతిలో పెడతా. వానితోటి బతుకుతావా సత్తవా అది ఇక మాకు అనవసరం. అర్థమైందా? కాల్ది అమ్మ, కడుపు నొత్తుంది. చెప్పే నీ అయ్యకు చెప్తావా ఈ ముచ్చట? చెప్పినావనుకో నేనేం చెప్తా తెలుసా? నీ అయ్యకు ఫోన్ చేసింది, నా ఫోన్ నుండి ఫోన్ చేసి వాడిని రప్పించుకున్నది. రూమ్లో నేను దొరకబట్టినాక అది నన్నే తిట్టింది అని నీ అయ్యకు రివర్స్లో చెప్పి నిన్నేదాన్ని పిత్తా. నీ అయ్యను మాయమాటలతోటి నమ్మిపిత్తా. అర్థమైందా? నా తమ్మునికి ఫోన్ కొట్టి నీ బిడ్డే ఫోన్ చేసింది అందుకే రమ్మన్నా. లాస్ట్ మినిట్లా రమక్కకు దొరికినావని చెప్పిపిత్తా. నోరు మూసుకొని పడుండు, లేపోతే నీది నీకే రివర్స్ కొడతా. సరే అమ్మా, నేనెవరికేం చెప్పమ్మా. దొంగ ముండా. నా బతుకునేంది ఈమె ఇంత ఘోరంగా ఎత్తుంది. ఆ దొంగ బడకోకిచ్చి పెళ్లి ఎత్తా, నువ్వు వానితోటే అది కావాలని చెప్తుంది ఏంది? కొంపదీసి వానితోటి నా పెళ్లి ఎత్తదా ఏంది? అమ్మో, నా ప్రాణం పోయినా సరే ఆ లంగ బాడుకోను నేను పెళ్లి చేసుకోను. చీ, మరి గింత చెండాలపుది ఉన్నదేంది? నేను కొంచెం వయసు మీదకి రాగానే నన్ను ఎవరికో అంట పెట్టాలని చూస్తుంది. నన్ను ఏదో చేసి ఇంట్లోకే తరిమి కొడతా అని చూస్తుంది. మా నాన్నకి ఎప్పకు అని అంటుంది. ఎప్పితే మా నాన్నకు నాకు మందు పెట్టి చంపుతానే అంటుంది. ఈ బాధ నేను ఎట్లా భరించాలి? మా నాన్నకు నేను ఎట్లా చెప్పాలి? నేను శ్రీనుకు ఎప్పితే శ్రీను కోపం కొద్ది అస్సలకే ఆగడు, ఊరుకోడు. వానికి ఎందుకు చెప్పినవని అంటది కావచ్చు. ఏం చేయాలి? నా బతుకు ఎందుకు దేవుడా ఇంత దూరం చేస్తున్నావు? నేనేం పాపం చేసినా? నన్ను అమ్మని దూరం చేసి అట్లా బాధ పెట్టినావు, ఇప్పుడేమో ఇట్లా బాధ పెడుతున్నావు. నేను ఏం పాపం చేసినా? అవ్వా పోరిని ఇద్దామన్న వరకు మంచి ఛాన్స్ మిస్ అయ్యే. ఎట్లయితేంది, నా అక్క నాకు భరోసా ఉన్నది, దాన్ని నా సొంతం చేసుకునుడే. ఇక పిల్లగాడేటో పోయి ఎత్తడు. పోయినపోయి మీ అమ్మ బయటకు వెళ్తలేదు లేదా? మీకు ఎందుకు అవసరమా? మీ ఇంటి ముంగట మీరు కూర్చొని ముచ్చట్లు పెట్టక మీకు మంది గురించి ముచ్చట్లు ఎందుకు? అయ్యో, మేమేం ముచ్చట పెట్టినావు? మీ అమ్మ లేదా పోయి అని అడుగుతుంటాం. అడుగుతేనే నీకు బాగానే బరువైందా ఏంటి? ఏమో ఎల్లక్కకు మల్లక్కకు పుల్లక్క ఏమన్నా పని ఉంటే మంచిగుండు. నీ నోట్ల మన్ను వస్తే నిన్నేమంటివ్రో మేము లాంగా బాడుకోవు. చూసినావే నరసావా, నీకేమో నోటి దూల బాగా పాడైంది అన్ని మందలిచ్చుడు ఎందుకే వాళ్ళను? వాళ్ళ దినాలి అయ్యా. ఏ కాదు, సుశీల కనబడతలేదు. సుశీలవ్వ మరి ఎటు పోయిందో అని నేను అడుగుదామంటే పోరడు చూసినావా ముఖం మీదనే మొత్తం షీ అన్నట్టు పోయి మాట్లాడతాడు. ఆడు లంగా ఏడేడ తిరిగి ఏడేడ దాయత్తాడో వాడు. అవును అబ్బో బాంచరు. నీ కొడుకును మాట్లాడకమని ఇంతోటి ఏమంటే చిన్నప్పుడు లొల్లైంది నీకు గుర్తున్నదా? మల్లక్క నన్ను మొద్దుది అని అన్నాడు అని నా కొడుకు వీనితోటి లొల్లి పెట్టుకున్నాడు, గుర్తుందా? అప్పడుసుంది ఇప్పటికి నా కొడుకుకు వీడంటే పిచ్చి కోపం. ఏదో మీదికి హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ చెప్తాడు గాని వీనితోటి అసలు మాట్లాడు. వీని సోపతి పట్టనే పట్టడు. ఏ ఉన్నా మా బంటి ఉన్ను మా రాజుగాడు ఇద్దరు సోపతి. బాగా బంటి తెలుసు కదా? తెలుసు పాపం పిల్లగాడు మంచోడు, ప్రేమగల్ల పిల్లగాడు బంటి. వాళ్ళ సోపతే ఉండు మన గాని లంగా సోపతి పట్టక మనం. నేను నాకు నీ దగ్గరికి రావాలని ఉందిరా. నన్ను ఇప్పుడే పెళ్లి చేసుకో. నేను ఇట్లా ఒంటరి ఉంటే నన్ను ఎవ్వరేం చేసేది తెలియదు. శ్రీను, ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ సో మచ్ రా. నాకు నువ్వు కావాలరా. నన్ను ఇప్పుడే ఎక్కడికైనా తీసుకుపోయి పెళ్లి చేసుకోరా. లేకపోతే నా బతుకును ఈమె ఏం చేస్తుందో అని భయం అవుతుంది. ఏమైందిరా తల్లి గీడ కూసున్నావు? ఏం లేదు నానా. ఏమైంది అవ్వడా నువ్వు ఉన్నావు? తల బాగా నొస్తుంది. తలనొస్తాందా? మరి గోలి దేవల్లా? హద్దు నానా. ఇంట్లో పోదాం. కాసేపు ఇక్కడనే కూర్చుంటా నానా, చల్లగా వస్తుంది. సరే
అమ్మను కోల్పోయిన బతుకునాది చెండాలపు బతుకు. నీకు ముచ్చట చెప్పి మళ్ళా నువ్వు ఆగవు దాన్ని తిడితే అది నీకు విషం పెట్టి చంపితే నాన్నను కూడా చంపుకున్న పాపాత్మురాల్ని నేనైతా. ఏం చెయ్యాలి, ఎవరికి చెప్పుకోవాలి నా బాధ, నాకేం అర్థమైతలేదు. అనా ఒకటి పెరుగు ప్యాకెట్ ఉన్ను అర్ధకిలా చక్కెర తీసుకురా సరేనా? సరే అమ్మా. ఏమైంది లావణ్య డల్లుగుంది? ఏమైంద్ర లావణ్య తా ఎట్లనో డల్లు కూసున్నావు? ఏం లేదా ఆంటీ, తలనొస్తుంది. అయితే టాబ్లెట్ తీసుకురావల్లా? నా కొడుకేంది ముందుగాలనే హుషారైతుండు, లావణ్యకు తలనొత్తుందంటే వద్దు, ఎండబా ముందు పెట్టుకుంటా. ఎందుకులే, నేను అటే షాప్ పోతున్నా, అక్కడనే మెడికల్ షాప్ ఉంటది కదా, తీసుకొస్తా. తియ్యి ఒక 2 తీసుకురావల్లా, వేసుకో, తక్కువైతుంది జల్దీ. పైసలున్నాయారా? ఇలా మిగిలాయా అమ్మా? ఇంకో 10 రూపాయలు ఇత్త పట్టు. ఎందుకమ్మా, ఉన్నాయి, తీసుకొస్తా, తొందరనే వస్తా, నువ్వు ఇక్కడనే ఉండు. మళ్ళా దొంగ మొక్క దిగుతే మళ్ళా మొత్తుకుంటది. నువ్వెందుకు గట్టిగా మొత్తుకుంటానవురా? ఏందే మరి, ఆమెకేందే భయపడేది, నాకు అర్థమైతలేదు. కుర్రాకురా పో జల్ది రేపో. ఆనొస్తుందారా? అవునా ఆంటీ? అయ్యో బిడ్డ, కొంచెం ఛాయ్ అన్న తాగపోతుంది. సాయంత్రం ఛాయ పెడతలేదు. నేను పోస్తుందా, తాగుదుదా? దాంటి మళ్ళా తిడుతుంది మిమ్మల్ని. సరేలే, శ్రీను టాబ్లెట్ తీసుకొచ్చి ఇత్తడు, వేసుకో సరేనా? సరే. ఏం చెయ్యాలి, శ్రీనుకు ఎప్పుదామంటే కూడా భయం అవుతుంది. అసలే కోపం శ్రీనుకు ఎక్కువ, ఏం చేస్తాడో అని అట్లా భయం అవుతుంది. ఏం చెయ్యాలి, ఏం చేయాలో అర్థమైతలేదు. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ రా. ఏయ్, ఏంటి అవి? ఎందుకు ఆయనతోడు మాట్లాడుతున్నావు? ఏం తీసుకొచ్చి ఇచ్చిండే నీకు? టాబ్లెట్స్ అమ్మా, తలనొస్తుంది అని అంటే ఇచ్చిండు. ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వు తీసుకొచ్చి చూపించి డాక్టర్ చూపించి టాబ్లెట్స్ తీసుకొస్తే నీకేమైతుంది? మాకు తెలియదా? మాకు నొత్తే మేము చూసుకోమా, మేము మరుచుకుంటలేమా? ఏమైందే? చూడు నీ బిడ్డకు ఏమో తీసుకొచ్చి ఇస్తాండు. ఏం తెచ్చిండ్రా? టాబ్లెట్ తెచ్చిండు డాడీ. ఏం లేదు అంకుల్, నేను షాప్ కి పోతున్నా, అమ్మ చక్కెరున్ను అదేంటిది పెరుగు ప్యాకెట్ తీసుకురమ్మంటే పోతున్నా. లావణ్య ఇక్కడ డల్లుగా కూర్చుంది. డల్లుగా కూర్చుంటే ఏమైంది లావణ్య అనంటే తలనొస్తుంది అని అన్నది. అన్నందుకు ఈ అమ్ముండి ఒక గోలి తెచ్చి పో బిడ్డ లావణ్యకు అని అన్నది. తీసుకొచ్చి ఇచ్చిన, దాంట్లో తప్పేముంది? ఇప్పుడు ఏమైందట్రా ఇస్తే? ఈ మచ్చి మొత్తుకుంటాందే అమ్మ, ఏమో ఇచ్చిండని. నేనేమిత్తా, నాకేం అవసరం? ఆ గోలిస్తేనే నీకు బాగా అదైందా? నేను తెమ్మంటేనే తెచ్చిండు నా కొడుకు, ఇచ్చిండు. అంటే ఇప్పుడు మేము ఏం తెత్తలేము, ఆమెకి ఏం పెడతలేము, ఏం చూసుకుంటలేమని మందికి కూడా పేరు చేయడానికా ఇది మమ్మల్ని? మేము మిమ్మల్ని ఏం పేరు చేయలే. డల్లుగా కూసుంటే ఏమైందిరా అంటే తలనొత్తుందంటే నేనే గోల్ తెమ్మన్నా. దానికి అంత సీరియస్ అవడం ఏం అవసరం? చూసినావా నిన్ను ఎట్లా పేరు చేస్తుందో బయట? ఈ మొఖం అది పేరు చేసినట్ట. చిన్నప్పటి నుండి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అయ్యో తేవచ్చు టాబ్లెట్ తెస్తే ఏమైందే, నీ మొత్తుకునుడు పాడుగా నడుమింట్లకు. ఈమెను కొంచెం కంట్రోల్లా పెట్టుర్రు అంకుల్. ఏదో పోనీ పీకని అని మీ ముఖం చూసి ఇచ్చి పెడతానం గాని, లేకపోతే నేను ఊకుండేటోని కాదు. అర్థమైతాందా? చీటికి మాటికి మా మీద పడతాంది, మరేమనుకుంటాందో. అయితే వై బిడ్డ, ఇక దాని మాటలు పట్టించుకోవద్దు. నేనేమన్నంటే లావణ్యమన్నంటే మీరు పట్టించుకోవాలి. అందుకే కదనే అన్నా మీ ముఖం చూసి ఇడిచి పెడతానం. అయితే వై తీసేళ్ళే అన్యా పా, టాబ్లెట్ వేసుకుందూపా. సరే. విషయం నాలో దాచుకోవడం నా వల్ల అయితలేదు. నా బాధ నేను శ్రీనుకి చెప్తేనే శ్రీను ఏదో ఒకటి వేస్తాడు. శ్రీనుకు ఇది భయపడుతుంది మా అమ్మ కొంచెం. నా వల్ల అయితలేదు. నేను ఇట్లనే దీనికి భయపడుకుంటూ పోతే ఇది ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా బతుకును వానికి అప్ప చెప్తుంది. ఈ విషయం నేను శ్రీనుతోటి చెప్తా. తర్వాత శ్రీను ఏం చేస్తాడో అదే చేస్తాడు. అన్నారు కావచ్చు, శ్రీనును నేను బయటకు కలిసి నా బాధ అంతా చెప్పుకుంటా. అమ్ముంటే అమ్మకు చెప్పుదును, అమ్ముంటే నాకు పరిస్థితి రాకపోవు. ఎందుకమ్మా నన్ను వదిలిపెట్టి నాకు ఇన్ని బాధలు పెట్టి దూరంగా వెళ్ళిపోయాను? నీతోటి పాటు నన్ను తీసుకోపోతే నాకు ఈ బాధలుండురా? ఈ దొంగ ముఖం దేవుడు నన్ను ఎట్లా టార్చర్ చేస్తుందో. ఎందుకమ్మా నీకు కళ్ళు కనబడతలేవా? నన్ను ఇంతటి రాక్షసుల మధ్యలో వదిలిపెట్టి పోయినావు. హలో, ఏమైంది? శ్రీను, నేను నీతోటి మాట్లాడాలరా. అరే మాట్లాడదు బంగారం, ఏమైంది చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది చెప్పు. ఎవరన్నా అన్నారా? ఆ దొంగ ముండ మళ్ళా కొట్టిందా?
లేదు శ్రీను, నీతో ఒక ముఖ్యమైన విషయం నేను మాట్లాడాలి. అది ఫోన్లో కాదు. నువ్వు చెట్టు కిందికి వస్తావా? నేను ఇప్పుడు వస్తా, నీతోటి మాట్లాడతా. మళ్ళీ డే టైంలా అది ఉంటది, మనం మాట్లాడుకోరాదు. అరే గాని ఏమైంది చెప్పు, నువ్వైతే మంచిగానే ఉన్నావు కదా, నాకంతా టెన్షన్ అవుతుంది. ఇప్పుడే నేను చెట్టు కిందికి వస్తున్నా, నువ్వు కూడా రా. నీకైతే ఏం కాలేదు కదా, మంచిగానే ఉన్నావు కదా? నేను మంచిగానే ఉన్నారా, నీతోటి మాట్లాడాలి అర్జెంటుగా. నువ్వు తొందర చెట్టు కిందికి రా, నేను కూడా వస్తా. సరే రా, జల్దీ రా, నువ్వు రా. నాకంత టెన్షన్ అవుతుంది, భయం భయం అవుతుంది, నువ్వు జల్దీ రా. సరే, నా బాధ అంతా శ్రీనుకు చెప్పుతా. ఇక శ్రీనే దిక్కు నాకు. ఏ వండుకున్నదో మెల్లగా చెట్టు కిందికి పోదాం. రా దోస్తులు, ఓపిక లేనోళ్ళు తొందర చేయుర్రి, తొందరగా కంప్లీట్ చేయుర్రి అని అంటున్నారు. ఇక చాలా వరకు స్కిప్ చేసి అసలైన స్టోరీకి అయితే మేము వస్తున్నాం అన్నమాట. మేము అంటున్నాం కదా, వీడియో చూస్తే నచ్చితే లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, అట్లాగే కామెంట్ పెట్టుర్రి అని. కామెంట్ పెట్టుమనంటే సంథింగ్ వేరే దాని గురించి కామెంట్ పెట్టమని అంటలేము, వీడియో గురించే కామెంట్ పెట్టుర్రి అని అడుగుతున్నాం మేము. ఇది రియల్ స్టోరీ కాబట్టి ఏం జరిగిందో అదే తీస్తాం గానీ మీరు చెప్పినట్టు మాత్రం చేయడానికి కుదరదు కదా. ఎందుకట్లా మమ్మల్ని నెగిటివ్ వేయాలని చూస్తున్నారు? నాకైతే అర్థమైతలేదు. ఈ మధ్య చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఎంత పట్టించుకోవద్దు, లైట్ తీసుకోవాలన్నా కూడా మమ్మల్ని చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు. సో ఇప్పటి నుండి ఆ కామెంట్లు స్క్రీన్ షాట్ తీసుకొని మేము మాట్లాడతాము. అప్పుడైతే మీకు తెలుస్తుంది మేము ఎంత కష్టపడుతున్నాం, ఏం కథ అనేది మాకు తెలుసు. ఇంత ఘోరంగా అంటున్నారు. మీ ఛానల్ ఎందుకు, అసలు మీరు ఛానల్ ఎందుకు పెట్టుకున్నారు? తీసి పారేయుర్రి. మీకు కరెక్ట్ సెన్స్ లేదా, కరెక్ట్ టైం సెన్స్ లేదా, అది లేదా, ఈ రోజు అది అంటారు, ఆ రోజు ఇది అంటారు. దోస్తులు మేము ఖచ్చితంగా రోజు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మాకు ఇప్పుడు 2-3 డేస్ నుండి అస్సలు హెల్త్ సహకరించలేదు. అయినా కూడా మీకోసం చెయ్యాలి, మళ్ళీ ఇట్లా నెగిటివ్స్ మేము తీసుకోలేకపోతున్నామనే మాకు కష్టపడి అయితే మేము చేస్తున్నాము. అలాగే ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, నిన్న నైట్ మేము వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటి అని అంటే, మాకు చెయ్యడానికి అసలు ఓపిక కూడా లేదు, కళ్ళు తిరుగుతున్నాయి దోస్తులు. అందుకే మన 8 కాగానే మన ఛానల్ నుండి వీడియో మీరు ఎక్స్పెక్టో చేస్తారు కదా. అందుకే ఎప్పుడో చేసిన వీడియో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకోసం అనేది అప్లోడ్ చేసినాం దోస్తులు. దానికి కూడా నెగిటివ్గా చేస్తుర్రు. మరి మన పాపం వాళ్ళు మన కోసం చేస్తున్నారు కదా అని ఎవ్వరు చాలా వరకు 95% అనుకుంటున్నారు. ఇక 5% వాళ్ళు మరి వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలియదు. మీ ఛానల్ కంటే వాళ్ళ ఛానల్ బెటరు, అది బెటరు, ఇది బెటరు, అసలు చూడాలనిపిస్తలేదు, చిరాకు వస్తుంది అని ఎక్కడో పీపుల్ నెగటివ్ వేయాలని చూస్తున్నారు. నెగటివ్ చేసే వాళ్ళకు ఒక్కటే చెప్తున్నాం, ఖచ్చితంగా మేము చూస్తూనే ఉన్నాం. మీ పేర్లు స్క్రీన్ షాట్ తీసి మరి మేము వీడియోలో మాట్లాడాల్సి వస్తుంది. మా ఛానల్ ని ప్రేమించే మా సబ్స్క్రైబర్స్ గురించి అయితే మేము ఖచ్చితంగా వీడియోస్ చేస్తూ ఉంటాము. వాళ్ళు చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. మా ఛానల్ ని ఓర్వన్ వాళ్ళు ఉంటే నెగిటివ్ చేసుకుంటా మమ్మల్ని నెగిటివ్ చేయాలని చూస్తున్నారు. మీకే చెప్తున్నాం, జాగ్రత్త. నచ్చకపోతే మాత్రం చూడకండి, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెడతలేం కదా మేము. ఆ ఛానల్ ఇష్టపడే వాళ్ళ గురించి మేము చేసుకుంటాం, వాళ్ళు చూస్తారు, మీకేం బాధ అవుతుంది? ఇక ఇట్లున్నారు దోస్తులు. ఇక స్క్రీన్ షాట్ తీసి పక్కకు పెట్టి మాట్లాడతాం, అప్పుడైతే మంచిగా బుద్ధి వస్తుంది కావచ్చు. వాళ్ళు నెగిటివ్ చేసే వాళ్ళు ఒక 2-4-5 ఉన్నారు. వాళ్ళు అది ఏంటి కామెంట్ చేస్తున్నారు అన్నమాట ప్రతి వీడియోకి. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో మేము రిమూవ్ చేసి పారేస్తున్నాం వాళ్ళ కామెంట్. ఖచ్చితంగా రిమూవ్ చేసే అది చేస్తాం మేము. ఇక చూసిర్రా, మరి నెక్స్ట్ పార్ట్ లో అయితే లావణ్య శ్రీను తోటి ఏం మాట్లాడుతుంది, నెక్స్ట్ ఏం కాబోతుంది అనేది మాత్రం నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. ఆల్రెడీ మీకు మా వాయిస్ ఏమైనా అర్థమవుతుందా దోస్తులు? కొంచెం అర్థమైన వాళ్ళు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. అందరికీ సెలవు.